షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. అనుదిన కృప వాక్యము వెనకాల ఎంత ప్రయాసం ఉన్నదో పరిశుద్ధులారు మీకు తెలుసు. మీరు అనుదిన కృప వాక్యం గురించి కూడా ప్రార్థన చేస్తున్నారు. మరి దినదినము ఈ శ్రేష్టమైన మరి సమయాన్ని ఉదయకాలంలో పరమతన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. మరి మాటల ద్వారా పరమతన్ని మాటల ద్వారా మీరు బలపరచబడుతున్నారు, ఆదరించబడుతున్నారు, సంతోషంతో మీ దినాన్ని ఆరంభిస్తున్నారు. ఈ దిన వాక్యము చూసుకుందాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 5వ వచనం. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఎంత మంచి మాట! ఈ మాట ఎవరితో అంటున్నాడు? మన పితరుడైన యాకోబు గారితో అంటున్నాడు పరలోకపు తండ్రి. యాకోబు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నిన్ను గర్భంలోనే నేను ఏర్పాటు చేసుకున్నాను, గర్భంలోనే ప్రతిష్ఠించుకున్నాను, కాబట్టి నువ్వు భయపడకు. సో ఆయనకు అనేకమైన మరి ఇబ్బందులు బాధలు వస్తున్నప్పుడు పరలోకపు తండ్రి ఆయనను ధైర్యపరుస్తూ అంటున్నాడు. అదే యెషయా గ్రంథం 43:2వ వచనంలో కూడా చూసినట్టయితే, నీవు జలంలో బట్టి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బట్టి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. కాబట్టి సో నీకు ఎన్ని వేదనలు వచ్చినా శ్రమలు వచ్చినా, నువ్వు నదులలో పడి వెళ్ళినా, నువ్వు జలములు నీ మీద పొర్లి పారవు. అగ్నిలోనూ నడిచిన నిజముగా ఆలనాడు మరి దానియేలు కాలములో, నెబుకద్నెజర్ కాలములో హనన్యా, అజర్యా, మిషాయేలు వారు అగ్నిగుండం వేసినప్పుడు వారు అబ్రహాం గారిని గుర్తు తెచ్చుకుని ఉంటారు. అబ్రహాం గారిని అగ్నిగుండంలో వేసినప్పుడు ఏ విధంగా దూతలు పంపించబడి కాపాడబడ్డారో అది దాన్ని గుర్తు చేసుకుని ఉంటారు. అదేవిధంగా అదే రీతిగా వారి విశ్వాసం బట్టి వారు భయపడలేదు, వారు కాపాడబడ్డారు. జార్జ్ ముల్లర్ అనే ఒక గొప్ప సేవకుని ఒక ఇంటర్వ్యూలో అడిగారట, ఏంటయ్యా నీ విశ్వాసానికి, నీ దృఢమైన విశ్వాసానికి అంటే, నాకు అనేకమైన శ్రమలు, వేదనలు, బాధలు రావడమే నా స్థిరమైన విశ్వాసానికి. అందుకే పరిశుద్ధులారా, మనము మరి వేదనల బడిలో మనము ఒక స్థిరమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. వేదనల శోధనల బడిలో మనము ఒక నమ్మకమును ఆయన మీద కలిగించుకోవాలి. మనకు స్థిరమైన విశ్వాసం ఎప్పుడు కలుగుతుందంటే, మనము అనేకమైన శోధనలు, వేదనల గుండా వెళ్ళినప్పుడే. కాబట్టి నేను ఒక భక్తుడి గురించి విన్నాను, నాకు శోధనలు కావాలని ఆయన కోరుకుంటాడట. అది ఎంత మరి ఎట్టి గొప్ప కృపను. కానీ మనము శోధనల్లో, వేదనల్లో, బాధల్లో, శ్రమల్లో స్థిరమైన విశ్వాసము ద్వారా అలనాడు యాకోబు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కలిగి ఉన్న విశ్వాసము మనం కలిగి ఉండినట్లుగా. అందుకే మనం భయపడకూడదు. సో ఆ స్థిరమైన విశ్వాసము మనకేం కలిగజేస్తుంది? పిరికితనాన్ని తీసివేసి ధైర్యమును ఇస్తుంది. ఆ వేదనల బడిలో మనం నేర్చుకున్న విశ్వాసము మన యొక్క మరి భయాన్ని తొలగించి, భీతిని తొలగించి ధైర్యమును కలగజేస్తుంది. కాబట్టి అట్టి కృప మీ శోధనలో, బాధల్లో, వేదనలో అట్టి కృప పరమతన్ని మీకు ఇచ్చి, మీ పిరికితనమును, భయం తీసివేసి మిమ్మల్ని ధైర్యపరచునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, అవును నాయన, వేదనల బడిలో మేము స్థిరమైన విశ్వాసము పొందుకున్నట్టుగా మా శోధనలు, ఇరుకులని నాయన మరి బాధల గుండా మేము వెళ్ళినప్పుడు స్థిరమైన విశ్వాసం పొందుకొని పిరికితనం మా నుంచి తొలగించి అయ్యా ధైర్యమును మేము పొందుకున్నట్లుగా, నీతిమంతుల సింహముల ధైర్యం ఉంటారని వాగ్దానము నీ బిడ్డల పక్షాన మా పక్షాన స్థిరపరిచి మహిమ పొందుకొని మరి మా రక్షకుడు, విమోచకుడు నజరుడైన యెషువా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడు నజరేయుడైన యెషువా మెస్సీయ దివ్య సముఖము నుంచి మీకును, మీ కుటుంబములకును శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.